హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశవని. ఇవాల్టి వీడియోలో క్రీమీగా ఉండి వేసవి కాలంలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం సేమియా పాయసంతో నేను మీ ముందుకు వచ్చేసానండి. చేయడం కూడా చాలా తేలిక అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ముందుగా ఈ రుచికరమైన పాయసం తయారు చేయడం కోసం అరకప్పు వరకు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకొని 1, 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలండి. ఇది నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అరకప్పు వరకు కూడా పెసరపప్పును తీసుకొని లో ఫ్లేమ్‌లో మంచి రంగొచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి. వేపుకున్న పెసరపప్పుని శుభ్రంగా 1, 2 సార్లు శుభ్రంగా కడిగేసి అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్‌ని తీసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. స్టవ్‌ని లోలో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకుందాం ఇప్పుడు. అరకప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వాటర్‌ని తీసుకొని మరిగించుకోవాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఉంటే మీ దగ్గర ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు అతుక్కోకుండా పలుకులుగా వస్తుంది. ఒక గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్‌ని సెపరేట్ చేసేసి మరుగుతున్న వాటర్‌లో వేసేసేయాలండి. ఇవి ఉడుకుతున్నప్పుడు మనం పప్పు ఉడికించుకున్నాం కదా! అది ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఈ పక్కన సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడుకుతనానికి వచ్చేసాయండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను నెయ్యి 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా. ఇలా వేయడం కంపల్సరీ అండి. ఏస్తే అతుక్కోకుండా, అడుగు మాడిపోకుండా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకుందామండి. బెల్లం అయితే గనక చాలా బావుంటుందండి పాయసం పంచదారతో చేసిన దానికంటే కూడా. బెల్లం 2 కప్పులు తీసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న పెసరపప్పును కూడా మరుగుతున్న సగ్గుబియ్యంలో వేసేసి కలిపేసుకోవాలండి. అలాగే 2 కప్పుల బెల్లం తీసుకున్నాం కదా! బెల్లం కూడా కొంచెం కరిగించుకొని, ఆ కరిగించుకున్న బెల్లాన్ని కూడా పెసరపప్పు పాయసంలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మన దగ్గర ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని, ఎక్కువ నెయ్యి వేసుకొని, నేతిలో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపేసుకొని, నెయ్యితో పాటు ఈ పాయసంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు 90% మనకు పాయసం రెడీ అయిపోయింది. మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కూడా శుభ్రంగా కలిపేసుకొని చల్లారిన తర్వాత వేడి చేసి చల్లారించిన ఒక కప్పు పాలని యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అండి. చాలా క్రీమీగా ఉంటుంది. వేసవి తాపాన్ని నుంచి మనం కాపాడుకోవచ్చు. ఒంటి చలవ చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం తీసి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనుకుంటారండి. అలాగే లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడి వేసేసుకొని చల్లారిన తర్వాత చల్లగా కొంచెం వేడిగా కావాలంటే వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి. చాలా ఈజీ కదా!